వెల్కమ్ టు రాజనీతి. మన దేశంలో ఐటీ రాజధాని ఏ నగరం అంటే బెంగళూరు నగరం అనే చెప్తారు. ఎందుకంటే దేశం నుంచి అత్యధికంగా ఐటీ ఎగుమతులు జరిగేది బెంగళూరు నుంచే. అలాగే అత్యధికంగా ఐటీ ఎంప్లాయీస్ ఉంది కూడా బెంగళూరు నగరంలోనే. సాధారణంగా ఎంత పెద్ద సంస్థ అయినా, దిగ్గజ సంస్థ అయినా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా బెంగళూరు నగరాన్నే ఎంపిక చేసుకుంటుంది. బెంగళూరు నగరం వైపే చూస్తుంది. బెంగళూరు నగరంలో గత 25-30 సంవత్సరాలుగా ఐటీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు దశాబ్దాలుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఒక ఐటీ ప్రో ఎన్విరాన్మెంట్ అక్కడ డెవలప్ అయింది. ఐటీకి సంబంధించి ఎన్ని విభాగాలు ఉంటాయో అన్ని విభాగాలు బెంగళూరు కేంద్రంగా సేవలు అందిస్తున్నాయి. బెంగళూరు తర్వాతే మిగతా నగరాలన్నీ కూడా. ఈ కంపెనీల్లో కేవలం కర్ణాటకలే కాకుండా మన దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు, విదేశీయులు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. ఐటీ పరంగా, మౌలిక వసతుల పరంగా ఈ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. అయితే అలాంటి నగరాన్ని కాదని ఒక అంతర్జాతీయ ఐటీ కంపెనీ, ఒక పేరొందిన సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా విశాఖపట్నం లాంటి 2 టైర్ సిటీ. అంటే ఆంధ్రప్రదేశ్లో అంతకుమించి వేరే నగరాలు లేవు, పెద్ద నగరాలు. విశాఖపట్నమే పెద్ద నగరం. ఎలాంటి ఐటీ సంబంధించిన కల్చర్ కానీ, ఐటీకి సంబంధించిన ఎక్కువ కానీ లేని సిటీ ఇది. ఇక్కడికి ఆ సంస్థ వచ్చింది. అక్కడికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. కేవలం వీళ్ళని చూసి ఆ సంస్థ అక్కడికి వచ్చింది. గూగుల్ సంస్థ విశాఖపట్నం నగరానికి వచ్చింది అంటే 1,37,000 కోట్ల పెట్టుబడి పెట్టిందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం. అమెరికా బయట ఒక అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించినప్పుడు ఆ గూగుల్ని విశాఖపట్నానికి తీసుకురావడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికా పర్యటనలో ఆయన గూగుల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. అప్పుడే వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి డేటా పాలసీని సరళీకరించి గూగుల్ని విశాఖపట్నానికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు నారా లోకేష్. ఇప్పుడు ఈ గూగుల్ సంస్థతోనే ఆగిపోవట్లేదు. విశాఖపట్నానికి మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చే కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఐటీ క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నాయి. మరికొన్ని డేటా కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా లోకేష్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. లోకేష్కి ఏంటంటే అమెరికాలో చదువుకోవడం మూలంగా మంచి ఇంగ్లీష్ మీద పట్టు ఉంది, మంచి జ్ఞానం కూడా ఉంది. దాంతో ఈ కార్పొరేట్ వ్యక్తులను ఆకర్షించడంలో లోకేష్ని మించిన ఆయనకు సమకాలీనుడైన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అదొక అడ్వాంటేజ్. అది లోకేష్కి అడ్వాంటేజ్, ఆంధ్రప్రదేశ్కి కూడా అడ్వాంటేజ్. విశాఖపట్నం నగరాన్ని ఐటీ క్యాపిటల్గా మార్చడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఈ లోకేష్ దూకుడు మూలంగా కర్ణాటక రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అక్కడ పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు, అక్కడ పెట్టుబడిదారులు చెప్తున్నారు. ఇటీవల కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయటం మీద ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వటం మూలంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, లేదంటే బెంగళూరుకు వచ్చేవారు అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇంకా ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ మోహన్ దాస్ పాయ్ అయితే దాదాపు 1,35,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని కర్ణాటక రాష్ట్రానికి దక్కకుండా ఆంధ్రప్రదేశ్కు నారా లోకేష్ తీసుకెళ్లారని పేర్కొన్నారు. దాదాపు $15 బిలియన్ విలువైన ఈ పెట్టుబడి మన దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అని మోహన్ దాస్ చెప్పారు. అది అందరికీ తెలిసిన విషయం కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ బాట పట్టాయి. ఇప్పుడు విశాఖ నగరానికి గూగుల్ వచ్చింది. ఇది విశాఖకే కాదు, భారతదేశానికి శుభవార్త. కర్ణాటక రాష్ట్రం దీన్ని పొందలేకపోయింది. దీని మూలంగా కర్ణాటక రాష్ట్రం నష్టపోయిందని మోహన్ దాస్ పాయ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రానికి కూడా సమాచార కేంద్రాల అవసరం ఉంది. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ బెంగళూరుని మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో చాలా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఉన్నాయి. అవి వచ్చే 3-4 సంవత్సరాల్లో విశాఖపట్నంలోని క్లౌడ్కి అనుసంధానం కావాల్సి ఉంటుంది, అంతకు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మోహన్ దాస్ పాయ్ అన్నారు. మోహన్ దాస్ పాయ్ ఆయన కూడా కర్ణాటక వాసే, బెంగళూరులో ఉంటారు. బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల పరిస్థితి రాను రాను క్షీణిస్తుందని గత కొంతకాలంగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనే కాదు, చాలామంది కంపెనీల సీఈఓలు, అధిపతులు కూడా బెంగళూరులో మౌలిక వసతులు సరిగా లేవు, ఇలా అయితే మేము కంపెనీలు వేరే చోటకి తరలిస్తామని చెప్పి ట్వీట్లు కూడా చేస్తున్నారు. రోడ్లు అధ్వానంగా తయారైనాయి. ఈ మాట చెప్తే అక్కడ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. మీరే బాగు చేయించుకోండి రోడ్లు, మేము ఇస్తామని కూడా డీకే శివకుమార్ మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు బెంగళూరు వైపు ఎందుకు వస్తాయి? ఈ పరిస్థితులను ఏపీ క్యాష్ చేసుకుంటుందని మోహన్ దాస్ పాయ్ అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ తన కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రధానమైన కారణం సముద్రం ఉండటం. సముద్రం ద్వారా కేబుల్ తీసుకురావడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి కర్ణాటక ప్రాంతంలో కూడా నియర్ కార్వార్ ఏరియాస్లో కేబుల్ తీసుకొచ్చి బెంగళూరు లేదా చిక్బళ్ళాపూర్ ప్రాంతంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ పని కర్ణాటక ప్రభుత్వం చేయలేకపోయింది. పెట్టుబడులను ఆకర్షించడంలో, ముఖ్యంగా కీలకమైన సమాచార కేంద్రాల విషయంలో కర్ణాటక ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని మోహన్ దాస్ పాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మోహన్ దాస్ లాంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ మీద, నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటే వైసీపీ గుడ్డుగాళ్ళు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఒరిగేది లేదని, దీంతో ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుందని, ఇట్లా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మోహన్ దాస్ పాయ్ కంటే ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా విశాఖపట్నం గురించి ఆయన చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గూగుల్ తన కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తుందో ఆయన వివరించాడు. విశాఖపట్నం కొన్ని అడ్వాంటేజ్ చెప్పారు. తూర్పు దేశాలతో డేటా లింక్స్ ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ ఏరియా అని చెప్పి. అంతేకాకుండా విశాఖపట్నానికి డేటా సెంటర్ రావడంలో నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి కృషి, నరేంద్ర మోడీ గారి సపోర్టు, వీటన్నిటిని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఈ వైసీపీ వాళ్ళు గుడ్డు కథలు, గోడౌన్ కథనాలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. వీళ్ళు ఎంత నేలబారుగా ఉన్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా, అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా కూడా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని విమర్శిస్తున్నారంటే వీళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.